చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఎన్ని సవాళ్ళు ఎదురైనా వాక్యం ధ్యానించడానికి ఆరోగ్యమును క్షేమమును ఆయన నడిపించినందుకు దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. చాలామంది రాలేదు, మరి ఏ కారణం చేత రాలేదు తెలుసుకోవాలి. వాక్యానికి వెళదాం. ఎప్పుడైనా మీరు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలేను అనే మాట విన్నారా? ఐ రిపీట్ అగైన్. ఇది సండే స్కూల్ కదా, చిన్నప్పటి నుంచి మనం వినండి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. అసలు నేనుగా ఉన్నానా? నా పొరుగువాడు ఎవరు? నీ పక్కన ఉన్నవారా, వెనక ఉన్నవారా, ముందు ఉన్నవారా? ఎవరు నీ పొరుగువారు? నీ పొరుగువారిని నేను ఎలా ప్రేమించాలి? నా పొరుగువారిని నేను ఎలా ప్రేమించాలి? అసలు నేనుగా ఉన్నానా? ఈరోజు మన అంశము నీ పొరుగువారు ఎవరు? హల్లెలూయా అని లేవి గ్రంథములో 19వ అధ్యాయం 1 నుంచి 18 వరకు కొన్ని దేవుడిచ్చిన కట్టడలు అక్కడ మనం చూడగలుగుతాం. అన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఈరోజు మన ధ్యానానికి లేవికాండం 19:18. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. వెరీ వైట్. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఎందుకు? నిన్ను వలె నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలి గనుక. రోమీయులకు రాసిన పత్రిక 12:19. మీకు మీరే పగ తీర్చుకునుట నా పని. హల్లెలూయా. ఏమని ఉందాడా? పగ తీర్చుకోవడం నీ పని. నువ్వు ఏం చేయాలి? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమింపవలేను. నేనుగా ఉన్నానా? నా పొరుగువాడు ఎవరు? హల్లెలూయా. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపము కెమాని చదవమై. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక. కోపము రాకుండా ఉన్నాయా? ఎదుటివాడికన్నా మనకే కోపం ఎక్కువ. ఎందుకు చెప్పు? నేను క్రైస్తవుని గనక. ఏమన్నా తగ్గింపు ఉందా? కోపం. హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలేను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపము ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలేను. నేను యెహోవాను. గలతీయులకు రాసిన పత్రిక 5:14. నువ్వు కూడా పైన కూర్చుంటావా? ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె అను ఒక్క మాట. హల్లెలూయా. ధర్మశాస్త్రము అంతయు కలుపుకుంటే నిన్ను వలె నీ పొరుగువాని అని ఒక్క మాటతో సంపూర్ణమై ఉన్నదట. హల్లెలూయా. నా పొరుగువాడు ఎవరు?
నేనుగా నా పొరుగువాడిని ప్రేమించగలనా? దిస్ 2 questions is to prick my heart and your heart. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 13:10. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక హల్లెలూయా. నేను ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల యొక్క కట్టడలను కానీ నేను కొట్టువేయడానికి రాలేదు, నేను నెరవేర్చుటకే వచ్చాను. So how do I love my neighbor and who is my neighbor? ఈ యొక్క ప్రశ్న ఒక అతనికి వచ్చింటున్నది. చదువుతాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. లూకా 10:25. ఇదిగో ఒక్కప్పుడు, ఒక్క నిమిషం అండి, ఇదిగో ఒక్కప్పుడు, ఇప్పుడు కథ కాదు. I want you to underline this word. హల్లెలూయా. ఇదిగో ఒక్కప్పుడు, ఇప్పుడు కాదు. హల్లెలూయా. ఒక్కప్పుడు కథ ఎందుకో తర్వాత చెప్తా. ఇదిగో ఒక్కప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా ఆయనను శోధించసాగెను. అందుకైన అయ్యా, నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడివి కదా, నీకు తెలియనిది ఏముంది? నన్ను అడుగుతున్నావే. నిత్య జీవం పొందుకోవడానికి వారసుడు ఎవరని నిన్నెందుకు అడుగుతున్నావు? నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడివి. యు ఆర్ ద టీచర్ ఆఫ్ ది లా. వాట్ ఇస్ దట్ యు రెడ్? నువ్వు ఏం చదివి వింటున్నావు అంటే ఈయన మళ్ళా అంటున్నాడు, చదవమ్మాయి. అతడు నీ దేవుడైన ప్రభువును వివేకముతో ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైన నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి. హల్లెలూయా. నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి. అలాగా చెయ్యము, అప్పుడు నువ్వు అలాగా చెయ్యి. నువ్వు చేయగలిగితే నువ్వు జీవిస్తావు. అది దాని అర్థం. ఇది ఎప్పటి కథ? ఒకప్పుడు కథ. ఏమండి? 29. అయితే తాను అండర్లైన్. మనం ఊరికే చదువుకుంటూ పోతున్నాము కానీ కొన్ని మాటలు మనకు అర్థము కాదు. చూడండి. అయితే తాను నీతిమంతుడ అంటే అతడు కనపరుచుకోవడానికి అన్నాడే కానీ అతడు ఎవరు? నీతిమంతుడు కాడు అని అర్థం. అయినా కూడా ఏమని అడుగుతున్నాడు? నా పొరుగువాడు ఎవరు? ఇప్పుడు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నీ పొరుగువాడు ఎవరు? ఇది అప్పటి కథ కాదు. 25వ వచనంలో ఒకప్పుడు కథ. ఇప్పుడు కథ ఏంటో తెలుసా? జరిగి ఉన్నవి, జరుగుతున్నవి ఇప్పటి కథ. ఏంటది? 30వ వచనం. ఐ రిపీట్ అగైన్, ఇది ఒక్కప్పుడు కథ కాదు. ఇప్పుడు మనం ధ్యానించిపోయే 30వ వచనం వచ్చి జరిగి ఉన్నవి, జరుగుతున్న కథ. అది ఇప్పటి కథ. చదవమై. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో. చాలు. ఇది ఎప్పటి కథ? ఇది ఇప్పటి కథ.
జరిగి ఉన్న కథ, జరుగుతున్న కథ. ఇది ఇప్పటి కథ. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు, ఇది అండర్లైన్, దిగి, ఈజ్ కమింగ్ డౌన్ ఫ్రమ్ వేర్ టు వేర్, ఫ్రమ్ జెరూసలేం టు జెరికో. యెరూషలేము దేవుని పట్టణం, అది మహారాజు పట్టణం అని మత్తయిలో రాయబడి ఉంటుంది. కీర్తనకారుడు అంటాడు అది దేవుని పట్టణం అంటాడు. యెరూషలేం అంటే సమాధానపు ఇల్లు. దేవుని సన్నిధి విడిచి ఆ మనుష్యుడు యెరికోకు పట్టణముకు దిగి వచ్చేస్తున్నాడు. ఆత్మీయ స్థితి దిగిజారిపోతుంటున్నది. ఐ రిపీట్ అగైన్, ఇది జరిగి ఉన్న, జరుగుతున్న ఇప్పటి కథ. హల్లెలూయా. యెహోషువ రాసిన గ్రంథం 6:26. నిదానంగా, గట్టిగా, నాకు వినపడి అర్థమయ్యే రీతిలో చదవాలి. యెహోషువ రాసిన గ్రంథము 6:26. ఆ కాలమున, ఐ రిపీట్ అగైన్, ఏ కాలము? ఆ కాలమున యెహోషువ ఎవడైనా సరే యెరికో పట్టణమును కట్టించు పూనుకొనును, వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. ఐ రిపీట్ అగైన్, యెరికో పట్టణము శాపగ్రస్తము. యెరికో పట్టణము శాపగ్రస్తము. యెరూషలేము సమాధానపు ఇల్లు. ఒక మనుష్యుడు అటువంటి ఒక సమాధానము ఇల్లును విడిచి శాపగ్రస్తానికి దిగిజారిపోతుంటున్నాడు. యెహోషువ అంటున్నాడు, ఆ యెరికో పట్టణము ఎవడైతే దాన్ని కట్టుగోరుచున్నాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. ఆ యెరికో పట్టణము కట్టడానికి శాపగ్రస్తుడు అయిన ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభువారు. హల్లెలూయా. అది వేరే కథ. ఆ యెరికో పట్టణంలో ఉంటున్న శాపగ్రస్తాన్ని కట్టడానికి ఈయన శాపగ్రస్తుడుగా మారిపోయి ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3:13. విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదవచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి హల్లెలూయా. ఇది ఎప్పుడైనా ఎవరికైనా ఏంది ఇది అని తెలుసుకోవాలనుకుంటే మళ్ళా ధ్యానిద్దాం. ఈ కథ వేరే. మన ధ్యానం వచ్చి యెరూషలేము నుండి ఒక మనుష్యుడు యెరూషలేము నుండి సమాధానము నుంచి యెరికోకు దిగిజారిపోతున్నాడు. కొంతమంది దేవుని యొక్క సమాధానము నుండి, ఆశీర్వాదాల నుండి దిగిపోయినట్టుగా మనము కూడా చూస్తున్నామా లేదా? అనుకు గారు, సంగమా, మనం చూస్తున్నామా? కొంతమంది దిగిపోతున్నారు. దానికి నేను ఏమన్నాను? జరుగుతున్న ఇప్పటి కథ ఇది. ఓకే, ఎందుకు ఈ విధంగా జరిగి ఉంటున్నది? ఏమి జరుగుతున్నది అంటే, మనం కొంచెం యెరూషలేముకు ఇంకా కొంచెం ముందుకు పోతాం, పైకి పోదాం, ఇంకా కొంచెం పైకి పోదాం. ఆదికాండం 1:26.
ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. అంటే నరునికి ఏ స్వరూపము ఏ పోలికలు ఉన్నాయి? దేవుని స్వరూపము దేవుని పోలికలు ఉన్నాయి. 2:17 ఏమైంది? ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ? అయ్యా బాబు, నువ్వు నా స్వరూపము నా పోలికలు నువ్వు పొంది ఉన్నావు, ఇప్పుడు నా మాట విను, నువ్వు ఏమైనా చెయ్యి, అది ఒక్కటే చెయ్యకు అన్నప్పుడు దేవుని మాటను అతిక్రమించాడు. దేవుని ఆజ్ఞను దేవుని మాటను ఏమి చేశాడు? అతిక్రమించాడు. ఎవరి స్వరూపము, ఎవరు పోలికలు, ఆజ్ఞ ఎవరిది? అతిక్రమించాడు. ఆదికాండం 3:23-24. దేవుడైన యెహోవా ఏ నేల నుండి తీయబడెనో దానిని సేద్యపరచుటకు ఏదేను తోటల నుంచి వానిని పంపివేసెను. అప్పుడు ఆయన ఏదేను తోట నుండి ఏమి చేసెను? వెళ్ళగొట్టెను. వెళ్ళగొట్టబడిన, ఆజ్ఞను అతిక్రమించబడిన ఆ మనుష్యుడు ఆ యొక్క యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగిజారిపోతున్నాడు. ఎక్కడైనా ఎప్పుడైనా దేవుని ఆజ్ఞను నేను ఏమన్నా అతిక్రమించానా? హల్లెలూయా! అతిక్రమించానా? ఇంకొక మాట చెప్పునా, దేవుని మాటను అతిక్రమించిన పోలికలు ఎవరివి? దేవుని పోలికలు, దేవుని స్వరూపము. కావున ఏమి చేశాడు? ఏం చేశాడు? వెళ్ళగొట్టడానికి ముందు ఏమి చేశాడు? ఒక చర్మ చొక్కలను తీసి తొలగించాడు. హల్లెలూయా! వానిని ఏదేను తోట నుంచి వెళ్ళగొట్టడానికి ముందు ఒక చొక్కాయిని తొలగించాడు. హల్లెలూయా! ఆ మనుష్యుడు ఆ చొక్కాయిలను తొడుక్కొని వెళ్ళగొట్టబడ్డాడు. ఎందుకు వెళ్ళగొట్టబడ్డాడు? ఊరికేనా? ఆ ఆజ్ఞను అతిక్రమించాడు. హల్లెలూయా! పోనీ పోలికలు ఎవరి? స్వరూపం ఎవరిది? ఇంకా ఏమున్నాయి? చొక్కాయిలు కూడా ఉన్నాయి. హల్లెలూయా! మన స్వరూపము పోలికలు ఎవరివి? ఆయనవే. కాబట్టి మనము ఏమి కాలేదు? నిర్మూలము కాలేదు. ఇప్పుడు వేసుకునే చొక్కాయిలు ఇది జూడియో గీడియో లేకపోతే వేరే బ్రాండ్ కాదు. ఇది లోక సంబంధమైనవి. చొక్కాయిలు వేరే ఉన్నాయి. హల్లెలూయా! The question should be arised. Where am I? యెరూషలేములో ఉన్నానా, లేకపోతే యెరికోకు దిగిజారిపోతున్నానా? హల్లెలూయా! ఈ మనుష్యుడు యెరూషలేము నుంచి యెరికోకు దిగిజారిపోతున్నప్పుడు ఆ యొక్క వస్త్రములు ధరించుకుంటూ ఏమయ్యాడు? దొంగల చేతుల్లో చిక్కుకుని వారు అతనిని బట్టలను దోచుకుంటేరి. హల్లెలూయా! వాని స్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? వానికి ఇచ్చిన చొక్కాలను కాపాడుకోలేకపోయాడు. వానికి ఇచ్చిన రక్షణను కాపాడుకోలేకపోయే స్థితి. You cannot take God's grace granted all the time. ఆ మనుష్యుడు he has taken the God's grace as granted. Finally వానికి ఇచ్చిన ఆ యొక్క వస్త్రము ఏమైంది? దొంగలు దోచుకున్నారు. హల్లెలూయా!
అతనిని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయిరి. హల్లెలూయా. జరిగిన కథ, జరుగుతున్న కథ, ఇది ఇప్పటి కథ. ఒకప్పుడు కథ ఇది కాదు. నేను మౌనంగా కొంతసేపు ఉన్నప్పుడు ఆలోచించుకోవడానికి సమయం ఇస్తున్నా. నిజంగా నాకు కూడా వస్త్రాలు ఇచ్చాడా? నా పోలికలు ఎవరివి? స్వరూపం ఎవరివి? హల్లెలూయా. నేను ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉన్నాను? దొంగల చేతుల్లో చిక్కానా? నన్ను కొట్టారా? అయితే నేను ఇంకా నిర్మూలన కాలేదే. ఎందుకు? వై? 31. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవల వెళ్ళుచు అతనిని చూచి, చదవమై, ప్రక్కగా. ఎవరు అతను? యాజకుడు. యాజకుడు ఏ కాలానికి సంబంధించిన వాడు? అప్పటి కాలానికి సంబంధించిన వాడు. ఇప్పటి కాలానికి సంబంధించిన వాడు కాదు. తర్వాత 32. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయేను. వీడు ఏ కాలానికి సంబంధించిన వాడు? వీడు లేవీయుడు కూడా అప్పటి కాలపు వాడే. వీరిద్దరూ ఆ పడి ఉన్న వాడిని చూచారే కానీ వానిని ఏమీ చేయలేకపోయేది. ఆ పడి ఉన్నవాడు ఏ పోలికలు చెందినవాడు? ఏ స్వరూపము? వస్త్రాలు ఉన్నాయా? కానీ ఆ వస్త్రాలు లేనప్పుడు వీడు అప్పటి కాలము వాడైతే ఆ యాజకుడు కానీ ఆ లేవీయుడు కానీ ఏమీ చేయలేకపోయిరే. వాడిని చూచారు, ఏమి చేయలేక వెళ్ళిపోతున్నారు. లేవీయుడు వచ్చాడు, దగ్గరికి వచ్చి చూచాడు, వానికి ఏమీ లేదు. కమాన్, వానికి వస్త్రము లేదు. కానీ వారికి వస్త్రం ఇవ్వడానికి వారికి చేత కాలేదు. చూచిరి, ప్రక్కకు పోయేది. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 3:20. కమాన్. రోమీయులకు రాసిన పత్రిక 3. ఏలైనగా ధర్మశాస్త్రము సంబంధమైన ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో ఈ యాజకుడికి లేవీయుడికి ఏమి కనబడినో? పాపం అంటే ఇదా పాపం అంటే అని మాత్రమే ధర్మశాస్త్రానికి కనపడింది. కానీ ఆ లేవీయుడు కానీ యాజకుడు కానీ వాడిని ఏమీ చేయలేకపోయేది. మన ధ్యానం ఏంటి? నీ పొరుగువాడు ఎవరు? నిన్ను వలె నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. వీళ్ళిద్దరూ ఏమీ చేయలేకపోయారు. ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? పాపం అంటే ఎట్టిదో చూపిస్తున్నది అంతే. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి రోమీయులకు రాసిన పత్రిక 8:2 లేకపోతే 3. క్రీస్తు యేసునందు ఎట్లనగా ధర్మశాస్త్రము
యాజకుడు కానీ లేవ్యుడు కానీ ఏదైతే చెయ్యజాలకపోయేనో దానిని దేవుడు హల్లెలూయా. జరిగిన కథ, జరుగుతున్న కథ ఇప్పటి కథ. ఇది ఎప్పటి కథనో కాదు. హల్లెలూయా. ధర్మశాస్త్రము పడి ఉన్నవాడిని మాత్రమే చూపిస్తున్నది. హల్లెలూయా. కానీ ధర్మశాస్త్రము ఏదైతే వానికి చేయలేకపోయిందో దేవుడు దాన్ని చేయగలుగుతుంటున్నాడు. 8:4 పాప పరిహారము నిమిత్తము పంపి ఆయన శరీరమును పాపమును శిక్ష విధించు. ఇంకా పైకి శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి శరీరాకారముతో పంపి ఆయన శరీరమును పాపమును శిక్ష విధించు. పాపమనే శిక్షను విధించెను. హల్లెలూయా. ఇప్పుడు ఎరికో శాపగ్రస్తమా? హల్లెలూయా. ఎరికోలో ఉంటున్న శాపము తొలగించబడెను, పడి ఉన్న వానికి విమోచన దొరికెను. హల్లెలూయా. ఏ యాజకుడు కానీ, ఏ లేవ్యుడు కానీ, ఏ ధర్మశాస్త్రము ఏదైతే చేయలేకపోయి ఉంటున్నదో పడి ఉన్న వాడిని చూచి అది దేవుడు చేయగలుగుతుంటున్నాడు. హల్లెలూయా. ఐ రిపీట్ అగైన్, మన ధ్యానం వచ్చి నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలేను. నీ పొరుగువాడు ఎవరు? నేను నా పొరుగువాడిని ప్రేమించాలట్లంటే ప్రేమించేంత అర్హత నాకు ఉన్నదా? నేను ఎవరు? కోపిస్టి, ఇంకా ఇంకా ఎన్నో టీలు ఉన్నాయి. మరి ఇవన్నీ పెట్టుకొని నా పొరుగువాడిని నేను ప్రేమించగలనా? చెప్పండి, ప్రేమించగలనా? దానికే దేవుడు అన్నాడు, నిన్ను వలే బీ యోర్ సెల్ఫ్, డోంట్ గో బియాండ్. నిన్ను వలే నీవు ఉండి నీ పొరుగువాడిని ప్రేమించాలి. అయినా నీ పొరుగువాడు ఎవరు? హల్లెలూయా. ఈ యొక్క ధర్మశాస్త్రము దేనినైతే చేయజాలకపోయి ఉంటున్నదో దానిని దేవుడు ఎలా చేశాడు? సమరయుడు యొక్క పాదములు, సమరయుడు యొక్క పాదములు. ఫస్ట్ క్వశ్చన్ పాయింట్ ఇస్ సమరయుడు యొక్క పాదములు. లూకా 10:33. అయితే అతడు పడి ఉన్న చోటికి వచ్చి, చాలండి, ఆ పాదాలు ఆయన పడి ఉన్న చోటికి వచ్చి ఆయన పాదాలు యొద్ద, మత్తయి 15:30, మత్తయి 15:30. బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన పాదముల యొద్ద స్వస్థత ఉన్నది, ఆయన పాదముల యొద్ద బోధ ఉంది, ఆయన పాదముల యొద్ద పరిష్కారం ఉన్నది, ఆయన పాదముల యొద్ద విధేయతతో కూడిన ఆరాధన ఉన్నది. ఆయన పాదములు మన కొరకు సిలువనెత్తుకొని ఆ కల్వరి కొండ ఎక్కగలిగినది ఎవరు? ఆ పాదాలు. హల్లెలూయా. సమరయుడి యొక్క కన్నులు, లూకా 10:34. అతనిని చూచి, చాలండి, సమరయుని యొక్క కన్నులు అతనిని చూచి,
హల్లెలూయా. అవసరతలను తీర్చేవాడు. చూద్దాం లూకా 5:2. ఆ సరస్సు తీరమున ఉన్న ఉన్న 2 దోణెలను చూచెను. 2 దోణెలను చూచెను. జాలరులు చాలు. 5:6. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చెప్పున. వలలు వేతును. అవునా? ఆ 2 ఖాళీ దోణలను చూచిన కన్నులవి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 5, 6, 7. అక్కడ 38 ఏండ్ల నుండి 38 ఏండ్ల నుండి నాదిగలో ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట వాడు పడి ఉండుట చూచి చూచి. వాడు ఎప్పటి నుంచి పడి ఉన్నాడు? 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. 2 ఖాళీ దోణలను చూచి ఉన్నాడు. ముప్పై 38 సంవత్సరాలుగా పడి ఉన్న వాడిని చూచి ఉన్నాడు. హల్లెలూయా. నన్ను కూడా చూచుచున్నవాడే. ఆమేన్. మన అవసరతలు ఏంటి? హల్లెలూయా. ఇర్మియా 31:23. వాట్ ఈస్ యువర్ నీడ్? 31:23. కమ్ ఆన్. ఇశ్రాయేలు దేవుడును 31:23 లేకపోతే 24. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదను, కృషించిన వారందరినీ నింపుదును. ఇది ఆయన కన్ను చూపు. హల్లెలూయా. క్వశ్చన్ ఏంటంటే, ఆయన కన్ను చూపు మేరట నేను ఉన్నానా లేదా? హల్లెలూయా. పేతురు శిష్యుడే కానీ అతనితో లేడు. ఎంత దూరంలో ఉన్నాడు? ఆయన చూసేంత దూరంలో ఉన్నాడు గనుక పశ్చాత్తాపపడ్డాడు. నేను పశ్చాత్తాపపడడానికి, కృషించిపోతున్న నా జీవితం సరిచేయబడడానికి ఆయన చూపుల్లో నేను ఉన్నానా, లేకపోతే ఆ హద్దులో దాటి ఉన్నానా? దేవునికి స్తోత్రం. ఆయన చూపుల్లో మనం ఉన్నాము గనుకనే సమాజముగా కూడుట మానుకోలేదు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇంకా ఒక్కటి ధ్యానించి మనం వచ్చే వారం దీనిని కంటిన్యూ చేద్దాం. సమరయుడి యొక్క మనస్సు. హల్లెలూయా. లూకా 10:34. అతని మీద జాలిపడి దగ్గరికి పోయి. ఇది ఆయన మనస్సు. ఆయన మనసు ఏంటి? ఊరికే చూడడం మాత్రమే కాదు. హల్లెలూయా. ఆయన మనస్సు ఎలాంటిదంటే జాలి పడుతున్న మనస్సు. ఆయన మనస్సు ఏంటంటే వారి దగ్గరికి రావడానికి ఆయన ఇష్టపడేవాడు. యోహాను 11:33-36. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 33. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి. చదవండి. కలవరపడి ఆత్మలో మూలుగుచు. హల్లెలూయా. ఇది ఆయన మనసు. హల్లెలూయా. ఆయనను ఎక్కడ ఉంచితిరి? అమ్మ, నీ సమస్య ఏంటి? నీ సమస్య ఏంటి అని అడిగేది దేవుని యొక్క మనసు. చూశాడు. మనస్సు ఎరిగిన వాడు. కీర్తన 44:21. దేవా
కీర్తన 44:21. హృదయ రహస్యములు హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఎరిగిన దేవుడు ఆ సంగతులను పరిశోధింపగా మానునా, నిన్ను వదిలిపెట్టెనా? నెవర్. ఆయన చూచుచున్న దేవుడు, నీ పట్ల మనస్సు కలిగిన దేవుడు. నువ్వు ఏడ్చుట ఆయన చూచుచున్నవాడు. నీతో పాటు ఏడుస్తున్న వారిని చూస్తున్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో నీతో కూడా సహకరించే వారిని ఆయన చూస్తున్నవాడు, మనస్సెరిగినవాడు. ఎలాంటి వాడంటే ఆ జనసమూహముని, ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిగత జీవితాన్ని చూచి అయ్యో ఆయన వారి మీద సంఘం మీద ఆయన జాలిపడి, వీరు ఎలా ఉన్నారు? కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉన్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? హృదయము చెదిరిపోయి ఉంటున్నదే. హల్లెలూయా. వాటిని బాగా చేయకుండా నేను మానునా? అమ్మా, అతన్ని ఎక్కడ ఉంచితిరి? మనము జీవించబడడానికి, మనము బాగుపడడానికి, మనము స్వస్థపరచబడడానికి ఆయన చనిపోవలసిన వచ్చింది. ఏమంటున్నాడు? కాపరి లేని గొర్రెలుగా వీరు ఉన్నారు గనక వీరికి ఎవరు కావాలి? కాపరి కావాలా. ఆ కాపరి ఏమి చేశాడు? మనసున్న కాపరి గనుక ఆ గొర్రెల కొరకు మంచి కాపరి, తన వారి కొరకు ప్రాణం పెట్టిన కాపరి. ఆయన ప్రాణం పెట్టిండకపోతే మనము జీవించేవారము కాదు. ఆయన ప్రాణము పెట్టిండకపోతే మనము నిర్మూలం అయిపోయేవారు. మనము నిర్మూలము కాకున్న వారముగా ఉంటున్నాము. ఆయన నూతన దినం యొక్క వాత్సల్యతను మనం అనుభవించుచున్నామంటే ఆయన మంచి కాపరి, మన కొరకు ప్రాణం పెట్టాడు గనక నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పిన దేవుడి మాటలు మనం వెనుకడికి ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్. ఇంకా 3 నేను ధ్యానించాను. 4, 5, 6, 7 వచ్చే వారం ఇట్ విల్ బి కంటిన్యూడ్. ప్రార్థన.